హైదరాబాద్ కొండాపూర్లో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చెందిన 2 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబర్ 87/2లోని 2 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సర్కార్లో కీలక మంత్రి బంధువు పేరుతో అక్కడ బోర్డు ఉందని ఆమె తెలిపారు. అయితే ఈ భూమిని 2006లో తాము కొనుగోలు చేశామని, ఇప్పుడు అందులో కబ్జాదారులు రూములు కట్టి భూమి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అయితే మంత్రి బంధువు అనిల్ రెడ్డి కొంతకాలం తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నాయని వాదించి మొహం చాటేశాడంటూ కూడా ఆ తర్వాత గజ్జల నరసింహారెడ్డి అని బోర్డు ఉందని స్వర్ణలతారెడ్డి తెలిపారు. అదేంటని ప్రశ్నిస్తే తమపై రాళ్ల దాడి చేశారని స్వర్ణలతారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. కొండాపూర్లోని ఒక భూ వివాదం తారాస్థాయికి చేరిందనే చెప్పొచ్చు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి అయిన స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పిఎస్లో ఈ భూమిపై ఒక కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా తమ భూమి కబ్జా అయిందంటూ కూడా స్వర్ణలతారెడ్డి ఇటు పోలీస్ స్టేషన్ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక పక్క అదే భూమి ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు స్వర్ణలతారెడ్డికి సంబంధించిన మనుషులు తమ భూమిలోకి వచ్చి అక్రమంగా చొరబడి ఇది జేసీబీలతోని అక్కడ ఏర్పాటు చేసిన రూములు ప్రహరీ కూడా కూల్చివేశారంటూ కూడా ఇటు మరొక వ్యక్తి కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అసలు ఈ కేసు చూసుకున్నట్టయితే కొండాపూర్లోని 87/2 సర్వే నెంబర్లోని ముఖ్యంగా 2.8 ఎకరాల భూమి అయితే ఉంది. 2006లోని టీటీడీ మాజీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశారంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న సమయంలోనే ఈ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారంటూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఆ భూమి దగ్గరికి వెళ్ళి మొదటిసారి చూసినప్పుడైతే అనిల్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు అయితే అక్కడైతే ఉంది. ముఖ్యంగా ఈ అనిల్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఒక కీలకమైన శాఖ మంత్రి బావమర్దిగా అయితే ఆమె ఇదే కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే మరొక పక్క అదే అనిల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ భూమి తమదంటూ కూడా స్వర్ణలతారెడ్డి వాదించిన నేపథ్యంలోని తన దగ్గర భూపత్రాలు అన్నీ ఉన్నాయంటూ కూడా కొన్ని రోజులు వాదించారు. కానీ ఆ తర్వాత అక్కడ మరొక బోర్డు వెలిసింది. గజ్జల నరసింహారెడ్డి అనే వ్యక్తి పేరుతోనే అక్కడ బోర్డు వెలిసింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి అక్కడికి వెళ్ళి చూసిన సమయంలోనే అక్కడ రూమ్లు ఏర్పాటు చేస్తూ కూడా ఇటు ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు అయితే చేశారు. అలాగే మరొక పక్క ఇటు గజ్జల నరసింహారెడ్డి సూచన మేరకు ఇటు వైవి సుబ్బారెడ్డితో పాటు అలాగే మరొక స్వర్ణలతారెడ్డి అలాగే మరొక అనిల్ కుమార్ వీళ్ళ ముగ్గురుపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఆ సైట్ సూపర్వైజర్ అయిన షేక్ జమీల్ ఇచ్చిన ఫిర్యాదుతోని గచ్చిబౌలి పోలీసులు మరొక ఫిర్యాదులు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భూ వివాదానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న సమయంలోనే ఈ భూమి కబ్జా చేశారంటూ కూడా ఈ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. కానీ ఇటు మరొక పక్క నరసింహారెడ్డి మాత్రం ఈ భూమి తమదే అంటూ కూడా మరొక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సైట్ సూపర్వైజర్ షేక్ జమీల్ ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో కూడా ఇటు స్వర్ణలతారెడ్డికి సంబంధించిన 20 మంది వ్యక్తులు దౌర్జన్యంగా భూమిలోకి వచ్చి ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన రూములు ప్రహరీ గోడలను కూడా ఏదైతే జేసీబీతో ధ్వంసం చేశారంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2006లోని ఈ భూమి అయితే కొనుగోలు చేసామంటూ కూడా ఇటు స్వర్ణలతారెడ్డి అయితే చెప్తున్నారు. కానీ ఈ భూ వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. గచ్చిబౌలి పోలీసులు కూడా ఇరు వర్గాల కంప్లైంట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు వైవి సుబ్బారెడ్డికి కావచ్చు అలాగే ఇటు ఏదైతే నరసింహారెడ్డి గజ్జల వీళ్ళు మాత్రం ఇందులో చాలా కీలకమైన వ్యక్తులు అయితే తెలుస్తుంది. ఎందుకంటే మొదటగా అనిల్ రెడ్డి పేరుతో ఉన్న బోర్డుని తీసేసి తర్వాత నరసింహారెడ్డి గజ్జల అనే పేరుతో మరొక బోర్డు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇదేంటని ప్రశ్నించిన నేపథ్యంలోనే ఇటు స్వర్ణలతారెడ్డిపై కూడా దాడి చేశారంటూ కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఇటు మరొక పక్క ఇటు షేక్ జమీల్ అంటే సైట్ సూపర్వైజర్ అయిన షేక్ జమీల్ కూడా తమపై దాడి చేశారు. 20 మంది వచ్చి తమపై దాడి చేశారంటూ కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇరు వర్గాలకు సంబంధించిన కంప్లైంట్లు అయితే పోలీసులు అయితే స్వీకరించారు. దీనిపై ఎలాంటి యాక్షన్ ఉంటుందో మనం అయితే వేచి చూడాల్సి ఉంటుంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.